తమిళ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ప్రస్తుతం అందరి చూపు అక్కడి రాజ్ భవన్ వైపే ఉంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇప్పటికే గవర్నర్ ను కలిసి వెళ్లారు. మరి కాసేపట్లో శశికళ కూడా గవర్నర్ ను కలవనున్నారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో గవర్నర్ దగ్గరకు వెళ్లాలని శశికళ అనుకున్నప్పటికీ అందుకు గవర్నర్ ఒప్పుకోలేదు. దీంతో శశికళ సింగిల్ గానే రాజ్ భవన్ కు వెళ్తున్నారు. తనకే అవకాశం ఇవ్వాలని ఆమె గవర్నర్ ను కోరనున్నారు. అలాగే తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో ఓ లెటర్ ను కూడా విద్యాసాగర్ రావుకు ఇస్తారని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం జయ సమాధి దగ్గరికి వెళ్లారు శశికళ. అక్కడ పుష్పగుచ్చాన్ని ఉంచి ఓ కవర్ను ఉంచారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ కి బయలుదేరారు. తమిళ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ప్రస్తుతం అందరి చూపు అక్కడి రాజ్ భవన్ వైపే ఉంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇప్పటికే గవర్నర్ ను కలిసి వెళ్లారు. మరి కాసేపట్లో శశికళ కూడా గవర్నర్ ను కలవనున్నారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో గవర్నర్ దగ్గరికి వెళ్లాలని శశికళ అనుకున్నప్పటికీ అందుకు గవర్నర్ ఒప్పుకోలేదు. దీంతో శశికళ సింగిల్ గానే రాజ్ భవన్ కు వెళ్తున్నారు. తనకే అవకాశం ఇవ్వాలని ఆమె గవర్నర్ ను కోరనున్నారు. అలాగే తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో ఓ లెటర్ ను కూడా విద్యాసాగర్ రావుకు ఇస్తారని తెలుస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితమే జయ సమాధి దగ్గరికి వెళ్లారు శశికళ. అక్కడ పుష్పగుచ్చంతో పాటు ఓ కవర్ ను కూడా ఉంచారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ కి బయలుదేరారు. ప్రస్తుతం తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు సమస్య పరిష్కారానికి గవర్నర్ ముందు 4 అంశాలు ఉన్నాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మొదటి ఆప్షన్ గా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శశికళను గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నట్లు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బల పరీక్ష నిర్వహించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెండో ఆప్షన్ గా ఆపద్ధర్మ ప్రభుత్వాన్నే గవర్నర్ కొనసాగించే అవకాశం ఉంది. శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురుచూసి ఆ తర్వాతే పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవచ్చు. నిర్దోషిగా తేలితే శశికళే సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే పన్నీర్ సెల్వంను సీఎంగా కొనసాగించొచ్చు. ఆయన నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు అంగీకరించకుంటే కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో ఆప్షన్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయటం. ఇదే జరిగితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. కానీ గొడవలు సద్దుమణిగితే అన్నాడీఎంకే ప్రభుత్వమే మరో 4 ఏళ్లు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ 3 అవకాశాలు ఉపయోగించని పరిస్థితుల్లో చివరి ఆప్షన్ గా ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంనే సీఎంగా కొనసాగాలని, సభలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరే అవకాశం ఉంటుంది. ఛాన్స్ వస్తే అసెంబ్లీలో తన బలం ఏంటో చూపిస్తానంటున్న పన్నీర్ సెల్వం శశికళ వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేల్ని తన వైపు లాక్కోగలరన్న అంశంపైనే ఆయన సీఎంగా కొనసాగటం ఆధారపడి ఉంది. మొత్తంగా ఈ 4 ఆప్షన్స్ లో గవర్నర్ ఏది ఫైనల్ చేస్తారు అనేదే ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో టెన్షన్ ని పెంచుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు సమస్య పరిష్కారానికి గవర్నర్ ముందు 4 అంశాలు ఉన్నాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మొదటి ఆప్షన్ గా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శశికళను గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది.
మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నట్లు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బలపరీక్ష నిర్వహించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెండో ఆప్షన్ గా అపధర్మ ప్రభుత్వాన్ని గవర్నర్ కొనసాగించే అవకాశం ఉంది. శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురుచూసి ఆ తర్వాతే పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవచ్చు. నిర్దోషిగా తేలితే శశికళే సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే పన్నీర్ సెల్వంను సీఎంగా కొనసాగించొచ్చు. ఆయన నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు అంగీకరించుకుంటే కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. మొదటి రెండు ఆప్షన్స్ ఇలా ఉంటే మూడో ఆప్షన్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయటం. ఇదే జరిగితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. కానీ గొడవలు సద్దుమణిగితే అన్నాడీఎంకే ప్రభుత్వమే మరో 4 ఏళ్లు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ 3 అవకాశాలు ఉపయోగించని పరిస్థితుల్లో చివరి ఆప్షన్ గా ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంని సీఎంగా కొనసాగాలని, సభలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరే అవకాశం ఉంటుంది. ఛాన్స్ వస్తే అసెంబ్లీలో తన బలం ఏంటో చూపిస్తానంటున్న పన్నీర్ సెల్వం శశికళ వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను తన వైపు లాక్కోగలరన్న అంశంపైనే ఆయన సీఎంగా కొనసాగటం ఆధారపడి ఉంది. ఈ 4 ఆప్షన్స్ లో గవర్నర్ ఏది ఫైనల్ చేస్తారు అనేది ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెంచుతోంది. ఇదేమైనా నువ్వెంత అంటే నువ్వెంత, నేనే సీఎం అంటే కాదు నేనే సీఎం. ఇది తమిళనాడులో శశికళ పన్నీర్ సెల్వం మధ్య నడుస్తున్న డైలాగ్ వార్. 1987లో ఎంజీ రామచంద్రన్ మరణం తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు కూడా యథావిధిగా అదే జరుగుతోంది. నాడు అధికారం కోసం జయలలిత, జానకి పోటీ పడితే ఇప్పుడు పన్నీర్ సెల్వం, శశికళ సై అంటే సై అంటున్నారు. 1987లో ఎంజీఆర్ కేంద్రంగా పాలిటిక్స్ నడిస్తే నేడు జయలలిత కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. మొత్తంగా 3 రోజులుగా పరిస్థితులు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఇంతకీ 1987లో ఏం జరిగింది, అలాగే ఇప్పుడు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించిన వివరాలు బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న చెప్పండి. తమిళనాడు రాజకీయాలు గడిచిన 2 రోజులుగా చూస్తే కనుక 2 రోజుల నుంచి వాళ్ళ సాయంత్రానికి గవర్నర్ లోకల్ గా లేరు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఏదో క్లారిటీ వస్తుందని అనుకున్నారు. ఆయన చెన్నై చేరుకున్నారు, పన్నీర్ సెల్వంతో భేటీ అయ్యారు. ఇప్పుడు శశికళ భేటీ కాబోతున్నారు మరి కొద్ది నిమిషాల్లో. అయితే మనం గమనించవలసింది ఎంజీఆర్ వారసత్వం కోసమై గతంలో ఏం జరిగిందో సరిగ్గా ఇప్పుడు తమిళనాడులో అదే జరుగుతున్నది. దీనికి ప్రధాన కారణం అధికారం సెంట్రిక్ గా ఎంజీఆర్ వారసురాలని తానే జానకి, ఆ తర్వాత కానే కాదు సినిమా వారసత్వం నుంచి రాజకీయ వారసత్వం తీసుకొని ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన తానే అని చెప్పి జయలలిత అన్నది. ఆవేళ ఇవాళ పన్నీర్ సెల్వానికి ఏ పరిస్థితి ఉందో ఆయన జయలలిత కూడా అట్లాంటి పరిస్థితి ఉన్నది. అతి కొద్ది మంది 1-2 నాయకులు మాత్రమే జయలలిత వెంట ఆ రోజుల్లో ఉన్నారు. కానీ వాళ్ళ పన్నీర్ సెల్వం వెంట కూడా 2-3 నాయకులు మాత్రమే కనబడుతున్నారు. ఆ రోజుల్లో జానకి రామచంద్రుడి వెంట 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ కూడా శశికళ వెంట 100 పైగా ఎమ్మెల్యేలు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఎంతమంది ఉన్నారు ఏందనే విషయం అయితే మనకు క్లారిటీ లేదు. కానీ వారసత్వ రాజకీయం 80 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్నది. నిన్న ఇవాళ జరిగిన మొత్తం పరిణామాలు చూస్తే కనుక బహుశా 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఇందులో పన్నీర్ సెల్వానికి సామాజికంగా నైతిక మద్దతు చాలా ఎక్కువగా ఉంది. శశికళకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల మధ్య కూడా ఆమె ఎక్కడైతే ఒక రాష్ట్ర ప్రదేశంలో ఒక హోటల్లో ఉంచిందో అక్కడున్న ఎమ్మెల్యేల మధ్య కూడా విభేదాలు వచ్చినట్టుగా మనకు సమాచారం వస్తున్నది. బహుశా పన్నీర్ సెల్వం ధీమా కూడా అదే అయి ఉండొచ్చు. ఎందుకోసం అంటే గడిచిన వీళ్ళు ఎప్పుడైతే నిన్న మధ్యాహ్నం బయటికి వెళ్ళిపోయినప్పటి నుంచి తమిళ సమాజంలో ఉన్న చాలా రకాల వర్గాల నుంచి పన్నీర్ సెల్వానికి మద్దతు వస్తున్నది. బహుశా పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలు ఇవాళ మనకు కంటి ఎదురుగా భౌతికంగా కనబడడం లేదు. కానీ ఆయన వెనుక ఎంతమంది ఉన్నారో, తన మనసులో ఎంతమంది శశికళ శిబిరంలో ఉన్నారో కూడా తెలియడం లేదు. ఆయన గవర్నర్ తో భేటీ వచ్చిన తర్వాత ధర్మమే గెలుస్తుందన్నారు. మొన్న జయ సమాజ్ దగ్గరికి వెళ్లి ఆయన మాట్లాడిన మాటలు కూడా జయ ఆశయాలను కొనసాగమని చెప్పారు. దీంతో పాటుగా ఆ శశికళ పైన మానసికమైన దాడి కూడా ఆయన చేస్తున్నారు. గతంలో 1996లో ఒకసారి, 2011లో ఒకసారి, 2 సందర్భాలలో జయలలిత శశికళను బహిష్కరించింది, దూరం పెట్టింది. 2011 సంవత్సరంలో ఆమె తనకు క్షమాపణ లేఖ రాసింది జయలలితకు. ఆ లేఖను కూడా ఆయన బహిరంగ చేశారు.
ఈ బహిరంగం చేసే విషయంలో మరొక అంశం కూడా ఉంది. శశికళకు రాజకీయంగా ఉండడం గాని, రాజకీయ పదవులు తీసుకోవడం గాని ఏమాత్రం ఆశ గాని, ఆకాంక్ష గాని, కోరిక గాని లేదు అనే విషయాన్ని లేఖలు ఉందని ఆయన ఆ లేఖను కూడా మీడియాకు విడుదల చేశాడు. అంటే ఒకటి, సమాజంలో వస్తున్న నైతిక మద్దతు, 2 శశికళ మీద మానసికమైన దాడి, 3 ఎమ్మెల్యేలు కొంతమంది అంతర్గతంగా ఘర్షణ జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా తన వైపు వస్తారన్న గట్టి ధీమా బహుశా పన్నీర్ సెల్వం ఇట్లా మాట్లాడడానికి కారణమై ఉండదు. రెండవది, సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఇంకొక 4 రోజుల్లో కేసు కూడా బయటికి రాబోతున్నది. ఈ కేసు విషయంలో నేరం కనుక రుజువైతే శశికళ ముఖ్యమంత్రిగా ఉండడానికి ఎట్లాగో అవకాశం లేదు. ఒకవేళ బహుశా గవర్నర్ పిలిపించి ఒకవేళ అనుకుంటే కనుక బయట జరుగుతున్న చర్చ ఇందాక మీరు చెప్పిన 4 మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 మార్గాలను మనం కొంత లోతుగా వెళ్లి చూస్తే కనుక శశికళ బహుశా భేటీ తర్వాత ఆమె కూడా ఏదో ఒక మాట చెప్పే అవకాశం ఉంది. గవర్నర్ ముందున్న 4 మార్గాలలో కనపడని మరొక మార్గం ఉంది. ఆ కనపడని మార్గమే సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ కేసు విషయంలో ఏమైతుందో తెలియదు కాబట్టి ఇప్పటికైతే రాజకీయ అనిశ్చితి లేకుండా పన్నీర్ సెల్వాన్ని కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి బహుశా శశికళను ఏమైనా కోరుతారా, లేకపోతే కనుక మీరు బల నిరూపణ సిద్ధంగండి మీరు రండి అని చెప్తారా, లేకపోతే కనుక ఇరు శిబిరాల మధ్య ఎమ్మెల్యేలు చీలిక వచ్చి ఇటు అటు వెళ్లిపోతే కనుక సంపూర్ణమైన మద్దతు ఎవరికి ఉండదు కాబట్టి రాష్ట్రపతి పాలనకు వెళ్లాల్సి ఉంటుంది, దానికి మీరు సిద్ధమేనా అనే ప్రశ్న కూడా ఆయన అడిగే అవకాశం ఉన్నట్టు సమాచారం ఉంది. దీంతో పాటుగా ఇప్పటికిప్పుడే ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారా లేదా మనకు తెలియదు. అయితే రాజకీయంగా ఎంజీఆర్ ను ఎట్లయితే వాడుకున్నారో ఇవాళ జయలలితను కూడా రాజకీయంగా అట్లే ఇద్దరు వాడుకుంటున్నారు. జయ సమాధి వారి వద్దకు ఈ 2 నెలల కాలం శశికళ వెళ్ళలేదు, పన్నీర్ సెల్వం వెళ్ళలేదు. ఆయన రాజీనామా ఇచ్చిన తర్వాత మరుసటి రోజు జయ సమాధి వద్దకు వెళ్ళిండ్రు. పన్నీర్ సెల్వం వెళ్లి మాట్లాడిన తర్వాత పంచ డైలాగులు పేల్చిన తర్వాత ఇవాళ శశికళ వెళ్ళింది. అక్కడ ఒక కవర్ కూడా వచ్చింది. ఆ కవర్ లో ఉన్నది ఏమిటో తెలియదు. అది దాంట్లో ఆమె మనోభావాన్ని రాసిందా, లేకపోతే కనుక అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి రాసిందా, ఏం రాసిందో తెలియదు. కానీ మొత్తానికైతే ఎవరికి తోచినట్లుగా వారు ఒక సస్పెన్స్ ను క్రియేట్ చేస్తున్నారు. ఎవరు తోచినట్టుగా వాళ్ళుగా అమ్మ ఆశయాల కోసం తామంటే తామున్నామని తమిళ ప్రజానికానికి సంకేతాలు పంపిస్తున్నారు. దీంతో పాటుగా అక్కడ ఉన్న ఇంకొక ఫేజ్ కూడా ఉంది. డిఎంకే మరి జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఊరికే ఉంటుందా, లేకపోతే కనుక తనదైన కార్యాచరణ తీసుకుంటుందంటే ఖచ్చితంగా తనదైన కార్యాచరణ తీసుకుంటుంది. ఎందుకంటే తమిళనాడులో ఇవాళ అద్భుతమైన నాయకులుగా వెలుగొందిన అన్నాదురై నుంచి ఎంజీఆర్ నుంచి శశికళ వరకు ఇవాళ కరుణానిధి ఉన్నాడు. కానీ కరుణానిధి యాక్టివ్ లీడర్ గా లేరు, కాస్త కనుక రాజకీయ వారసులు ఉన్నారు. ఎవరైనా ఒక బలమైన నాయకత్వం ఉండాలి, అది కూడా తమిళనాడు సెంటర్ గా నడిచే వాళ్ళకు ఎక్కువ ఇష్టపడుతుంది తమిళనాడు ప్రజలు కాబట్టి దాన్ని కూడా ఆయన సానుకూలంగా తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే గవర్నర్ తో భేటీ తర్వాత శశికళ బయటకు వచ్చి ఏం మాటలతో చూడాలి. పన్నీర్ సెల్వం మాటల్లో నిన్న వ్యక్తమైన ధీమానే ఇవాళ కూడా వ్యక్తం అవుతుంది. ఆయన అన్న ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నాడు. ఆయన నిన్న మొన్న మాట్లాడిన దానికంటే ఇవాళ మాట్లాడింది ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఆయన వచ్చింది. ధర్మమే గెలుస్తున్నారు. బహుశా పన్నీర్ సెల్వానికి ఈ 2 నెలల కాలంలో ధర్మం ఎందుకు గుర్తు రాలేదు, అమ్మ జరిపిన తర్వాత శశికళ పార్టీ కార్యదర్శి అయిన తర్వాత ధర్మం ఎందుకు గుర్తు రాలేదు, ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రపోజ్ చేసినప్పుడు ధర్మం ఎందుకు గుర్తు రాలేదు, ఇన్ని రోజుల తర్వాత ఇవాళ ధర్మం ఎందుకు గుర్తొచ్చింది, వాళ్ళ ధర్మం ఏమిటో ఆ ధర్మం ఏమనుకున్న ధర్మాచారాలు ఏమిటో ఆయన్నే ఆ పన్నీర్ సెల్వమే చెప్పాలి. కానీ ఇప్పటి వరకు అయితే తనకు అన్యాయం జరిగిందని, తాను సగుడినని, అమ్మ ఆశయాలను కొనసాగించేది తానేనని, తనను ముఖ్యమంత్రి 2 సార్లు చేసింది అమ్మేనని ఈ విషయాలను చెప్తున్నారు. బహుశా పన్నీర్ సెల్వం 2 సార్లు అమ్మకు మద్దతుగా ఉండి అమ్మ ఇచ్చిన పదవిని ఆయన ఎక్కడ దుర్వినియోగం చేయకుండా అమ్మ ఉన్నా లేకున్నా ఆమె ఫోటో పెట్టుకుని నడిపిండి ఆయన. కాబట్టి తమిళ ప్రజలు కూడా కొంత పన్నీర్ సెల్వం కొంత ఇన్నోసెంట్ ఉన్నాడు చెప్తే కనుక ద్రోహం చేసే బుద్ధి ఈయనకు లేదు, తమిళనాడు రాజకీయాలు బాగానే పరిపాలిస్తున్నాడు కదా అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఆయనకు సానుకూల అంశాలుగా ఉన్నాయి. బహుశా ఇక్కడ జరుగుతున్న అన్ని అంశాలను గడిచిన 2 రోజులుగా గవర్నర్ కూడా వీటన్నిటి క్షుణ్ణంగా పరిశీలించింది. ఆయన ఢిల్లీలో ఉన్నా లేకపోతే బాంబేలో ఉన్నా అక్కడ ఉన్న ప్రజల వైపు నుంచి, విద్యార్థుల వైపు నుంచి, సినిమా రంగం నుంచి, రాజకీయాల వైపు నుంచి ఎవరెవరు ఏమేమో మాట్లాడుతారు, ఎవరెవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, మీడియాలో ఎట్లా కథనాలు వస్తున్నాయి, ఈ ఇన్ని అంశాలను కూడా ఆయన చాలా సీరియస్ గానే పరిశీలిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏ చర్యలు తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకుంటే పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఇన్ని అంశాలను కూడా ఆయన సీరియస్ గానే స్టడీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఒక లాజికల్ కన్క్లూజన్ కు వచ్చే అవకాశం మనకు తెలుస్తున్నది. ఒకవేళ ఇద్దరు కలిసి ఉన్న ఏకాభిప్రాయానికి పన్నీర్ సెల్వం శశికళ మీరిద్దరు కలిసి ఒక ఏకాభిప్రాయానికి రండి, ఆ తర్వాత దానిపైన నిర్ణయం తీసుకోమని చెప్తారా, లేకపోతే కొంతకాలం పాటు పన్నీర్ సెల్వం ఉంచుదాం, ఆ తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటుందో చక్కబడిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకుందామని చెప్తారా, మరి ఏమంటారో తెలియదు. కానీ మొత్తానికైతే రాజకీయంగా జరుగుతున్న ఈ పరిణామాలని ఒకటి రాజకీయంగా జయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తామంటే తామే అని చెప్తున్నారు. గతంలో చరిత్రను ఈ రీతిలో పునరావృతం చేస్తున్నారు. గతంలో జయకు కేవలం తన మానసిక బలం మాత్రమే ఉన్నది. ఈ మాత్రమే పన్నీర్ సెల్వం మాట్లాడుతున్నాడు తప్ప ఆ వేళ జయ మాట్లాడడానికి కూడా అవకాశం లేదు.
ఆమెను ఎంజీఆర్ ఇంటి ఛాయలకు కూడా రానివ్వలేదు, సమాధి వద్ద కూడా రానివ్వలేదు. అయితే అల్టిమేట్ గా 1991 ఎన్నికల్లో జయ సుప్రీం గా నిలబడింది. ఆమె తిరుగులేని నాయకురాలుగా, విప్లవ నాయకుగా తమిళనాడు రాజకీయాల్లో వెలుగొందింది. కానీ జయకు అనుచరురాలుగా ఉన్న శశికళ అంత స్థాయిలో ఎదుగుతుందా, ఆమెకి ఎంత స్టార్డమ్ ఉందా, అంత ఇమేజ్ ఉందా? కానీ ప్రజల్లో ఆమె పట్ల ఉన్న అభిప్రాయం నెగిటివ్ అభిప్రాయం ఉంది. పన్నూరు సెల్వం పట్ల సానుభూతితో కూడిన అభిప్రాయం ఉంది. మరి యాదవ్ షాహి సానుభూతి, ఈ రెండింటి మధ్య తమిళనాడు ప్రజలు ఎట్లుంటారో చూడాలి. మనం గవర్నర్ నిర్ణయం కూడా ఎట్లుండబోతుందో మనకు కొంచెం పట్ల తెలిసే అవకాశం తెచ్చుదా. ఓకే, థ్యాంక్ యూ బుచ్చన్న.